పడతాయన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక ఎవరైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు ఎవరికి నష్టం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు తమకు తామే నష్టము కలగజేసుకుంటున్నారు. యేసయ్య రమ్మంటున్నాడు, కొండ మీదకి ఎక్కుదాం రండర్రా, ప్రార్థన చేద్దాం రండి. పేతురు, యాకోబు, యోహాను రండి, కొండ మీదకి ఎక్కుదాం. ఏంటి ప్రభువా, 5,000 మందికి ఆహారం పెట్టావు, 7,000 మందికి ఆహారం పెట్టున్నా, 7 రొట్టెలు చేపలేమో 4,000 మందికి పెట్టావు, 1,000 మందిని రమ్మని పిలవలేదేంటి? మమ్మల్ని ముగ్గురిని పిలిచావు. నా ఏర్పాటులో ఉన్నోళ్ళు రండి, పెద్ద మందకు మంద మనకు అక్కర్లేదు, చిన్న మందైనా రా, ప్రార్థన చేద్దాము రండి అని కొండ మీదకి యేసయ్య ఎవరిని పిలిచారో వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కడైనా కొండ మీదకి ఎక్కడం అంటే ఆ ప్రక్రియ మీరు కళ్ళ ముందు ఊహించుకోండి. ఒక అడుగు తీసి అడిగేశాడు, ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేస్తున్న కొద్దీ నేలకు దూరం అయిపోతుంటాడు, ఆకాశానికి దగ్గర అవుతాడు. కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే ఈ భూలోకానికి దూరంగా పరలోకానికి దగ్గరగా, లోక సంబంధ విషయాలకు దూరంగా ఆత్మ సంబంధ విషయాలకు దగ్గరగా, ఈ లోకానికి దూరం దేవునికి దగ్గర. అది ప్రార్థనా సన్నిధి. మనము ప్రార్థనకు వచ్చి మోకరించి అలా ఇంటి దగ్గర ఏమవుతుందో, మా ఊర్లో ఏమవుతుందో, లేకుంటే మా ఇంటి పక్కోళ్ళు నన్ను ఇలాగన్నారు కదా అని ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసి ద్వితీయోపదేశం లాగా అప్పుడప్పుడు ఉలికిపడి హల్లెలూయా స్తోత్రం 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 అని మళ్ళా ఊరంతా లోక సంచారము, దేశ సంచారము చేసి మళ్ళా అప్పుడప్పుడు హల్లెలూయా అని ఇది కాదు ప్రార్థన. ప్రార్థిస్తున్నంతసేపు మనం దేవుని సింహాసనానికి దగ్గరగా ఉండాలి. ఈ లోక సంబంధమైన తలంపులు, ఆలోచనలు అన్నిటికి దూరం అయిపోవాలి. ఏదైనా కానీ, ఊరు మునిగిపోని, ఊరు కొట్టుకుపోని, ఏమైనా కానీ నాకు దేవుని సింహాసనాన్ని సమీపించడమే ముఖ్యం అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, వాళ్ళకు రూపాంతర అనుభవం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దామంటే ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రూపాంతర కొండ మీదకి ఎక్కాలి. అందరూ కూడా మోషేలాగా ప్రార్థించాలి. ఎలాగ ప్రార్థించాలి? వీళ్ళు మాట్లాడడం, రివర్స్లో దేవుడు మాట్లాడటం. అది నీవు నేనే కాదు, మన సహవాస సంఘముల్లో ఉండే ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు, సేవకులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, అభిషిక్తులు అందరూ దేవునితో మాట్లాడాలి. దేవుని స్వరాన్ని వింటూ మాట్లాడాలి. అటువంటి లైవ్లీ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ విత్ గాడ్, లైక్ ఎ ఫ్రెండ్ స్పీక్స్ టు అనదర్ ఫ్రెండ్. దేవుడు ఒక స్నేహితునిలాగా మోషేతో మాట్లాడినట్లుగా మన విశ్వాసులందరూ కూడా దేవుని స్వరాన్ని వింటూ దేవునితో మాట్లాడుతూ తమకే తెలియకుండా రూపాంతరం పొందాలని మనం ప్రార్థన చేద్దాం. తన ముఖ చర్మము ప్రకాశించిందని మోషేకు తెలియలేదు. ఒకసారి నేను ప్రసంగం చేశాను ఈ విషయంలో. తనలోని మార్పు తనకే తెలియనటువంటి సందర్భాలు 2. మీకు ఇప్పుడు కొంచెం వెలుగు ఉంటుంది, కొంచెమే. తనలోని మార్పు తనకే తెలియని
సందర్భాలు 2. ఇక్కడ ముఖ చర్మం వెలిగిపోతుంది అనే సంగతి మోషేకు తెలియదు. దేవుని మహిమ తనలో నిండిపోయిందనేది మోషేకు తెలియదు. సంసోను యెహోవా హస్తము ఎడబాసెనన్న సంగతి అతనికి తెలియదు. అక్కడ ప్రభావం వెళ్ళిపోయిందని తెలియలేదు. ఇక్కడ ప్రభావము తనలో నిండుగా నిండిపోయిందని కూడా తెలియదు. కాబట్టి మనం సరైన మార్గం నడిస్తే, సరైన ప్రార్థన జీవితం నేర్చుకుంటే మనకు తెలియకుండానే మన లోపల దేవుని మహిమ నిండిపోతుంది. మనకు తెలియకుండానే మన ముఖరూపం మారిపోతుంది. అలా కాకుండా ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనకే తెలియకుండా ప్రభావం వెళ్ళిపోతుంది. అది తెలియదు, ఇది తెలియదు. మరి ఎలా తెలుస్తుందంటే జరిగే పనులను బట్టి తెలుస్తుంది. మన ముఖం వెలిగిపోతుందనేది లోకానికి తెలుస్తుంది, మనకు తెలియదు. మోషే ముఖము వెలిగిపోతుందని ఇశ్రాయేలీయులకు తెలుస్తుంది, మోషేకు తెలియదు. కనుక మనందరం అర్థవంతమైన ప్రార్థనలోనికి వెళ్ళాలి. మనందరం ప్రార్థన చేయాలి. మన